ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే రెండో సోమవారం. ఈ సందర్భంగా ఈశ్వరుణ్ణి ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. శ్రావణ సోమవారాలు పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనవి. శ్రావణ సోమవారం సందర్భంగా నక్తవ్రతం ఉంటే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పారు. నక్తవ్రతం అంటే ఈరోజు పగలు ఉపవాసం ఉండి సాయంకాలం పూట శివలింగానికి అభిషేకం చేసుకోవటం, లేదా ఈశ్వరుడి చిత్రపటం ఉన్నవాళ్ళు ఆ చిత్రపటానికి పూజ చేసుకోవటం, ఆ తర్వాత శివుడికి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించటం, ఆకాశంలో నక్షత్రం చూసి శివుడికి సమర్పించిన ఆ అన్నం నైవేద్యాన్నే ప్రసాదంగా స్వీకరించడం చేయాలి. ఇలా శ్రావణ సోమవారం సందర్భంగా నక్తవ్రతాన్ని ఆచరించినట్లయితే పరమశివుడి అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే శ్రావణ సోమవారం నాడు శివపూజ చేసే సమయంలో రాగి చెంబుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, శివపూజ చేసే సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ రాగి చెంబుని శివలింగం దగ్గర లేదా ఈశ్వరుడి చిత్రపటం దగ్గర ఆ రాగి చెంబును ఉంచి శివపూజ చేసుకోవాలి. శివపూజ పూర్తయిపోయిన తర్వాత ఆ రాగి చెంబుని మీ గృహంలో ఈశాన్యంలో ఏర్పాటు చేయాలి. మీ గృహంలో ఈశాన్యంలో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఆ పీట మీద రాగి చెంబుని ఏర్పాటు చేయాలి. ఆ రాగి చెంబులో గులాబీ పూలు, తెల్లటి పుష్పాలు, నందివర్ధనం పూలు కొన్ని వేయాలి. ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లలో ఈ పుష్పాలు వేసిన తర్వాత నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 5 సార్లు చదవాలి. ఆ తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అనే మంత్రాన్ని 6 సార్లు చదవాలి. అప్పుడు ఆ రాగి చెంబులో ఉన్నటువంటి నీటికి విశేషమైనటువంటి శక్తి కలుగుతుంది. ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు ఈశాన్యం నుంచి ప్రారంభించి మీ గృహంలో ఉన్నటువంటి అన్ని గదుల్లో సంప్రోక్షణ చేయండి, అంటే చల్లాలి. ఇలా శివపూజలో ఉంచినటువంటి రాగి చెంబు జలాలను ఈశాన్యంలో ఉంచి ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని శ్రావణ సోమవారం పాటించినట్లయితే శివానుగ్రహానికి పాత్రలు కావచ్చు. శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే శ్రావణ సోమవారం సందర్భంగా శివపూజ చేసే సమయంలో ఎర్ర మందార పూలతో శివపూజ చేయండి. దానివల్ల శత్రుబాధలన్నీ తొలగింపజేసుకోవచ్చు, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. శ్రావణ సోమవారం గన్నేరు పూలతో శివపూజ చేయటం ద్వారా గోదానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. కాబట్టి గన్నేరు పూలు, ఎర్ర మందార పూలతో శివపూజ చేసినట్లయితే శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. సర్వ సంపదలు లభించాలంటే మాత్రం పుష్పాల మధ్యలో దవనం ఉంచి దవనం అలంకరించిన పుష్పమాలికను శివుడికి సమర్పించండి. అలా చేస్తే అగ్నిపురాణం ప్రకారం సర్వ సంపదలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శ్రావణ సోమవారం సందర్భంగా ప్రదోష కాలంలో శివాలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకొని శివాలయంలో ప్రదక్షిణలు చేయటం, శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యతను పెంపొందింపజేసుకోవచ్చు. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి.